రస్తాలన్నీ వెలుగుతున్నాయి, గణేశులతో కాంతులిల్లినాయి. పిల్లలు నిలబడి ఆయన చెప్పొచ్చు కదా. దీపాలతోని ఆరతులే కింద దిగ పిల్లలు తీసుకొని కింద దిగను పిల్లలు దిగండి. ఫలమూలతోని నైవేద్యం పెట్టినం, దీపాలతోని ఆరతులే ఇచ్చినం. అందరూ కలిసి ఉత్సవాలను చేసి చిన్న పెద్దలంతా పరవశించిపోయెను, చింతలు మరిసిపోయి చిందులేసెను, పిల్ల చెల్ల ఊరు వాడ మురిసిపోయెను, సంతోషంతోని అంత పరవశించెను. రావయ్య రావయ్య మూషిక వాహనమెక్కి ఏకదంత రావయ్య మూషిక వాహనమెక్కి ఏకదంత వక్రతుండ రావా భూలోకానికి. మెరుస్తున్నాయి, రస్తాలన్నీ వెలుగుతున్నాయి, గల్లీ గల్లీలో గంతులేసినాయి, గణేశులతో కాంతులిల్లినాయి. మన బాలాజీ ఫోన్ చేస్తే అక్కడ ఉన్నాడు. నిండుగా పూజ చేసి బండిలో ఎక్కిస్తాము, డప్పుల దర్వులతోని చులుసేదిస్తాము. నిమజ్జనానికి తస్కరు నేదేస్తాము, తీరు తీరు పూలు గట్టి ముస్తాబు చేస్తాము. నిండుగా పూజ చేసి వచ్చేదాకా చులు సాగదు, డీజే బాక్సుల్లో నా పాటలాగవు. రావయ్య రావయ్య మూషిక వాహనమెక్కి ఏకదంత వక్రతుండ రావా భూలోకానికి. రావయ్య రావయ్య మూషిక వాహనమెక్కి ఏకదంత వక్రతుండ రావా భూలోకానికి. బస్తీ బస్తీలో మెరుస్తున్నాయి, రస్తాలన్నీ వెలుగుతున్నాయి, గల్లీ గల్లీలో గంతులేసినాయి, గణేశులతో కాంతులిల్లినాయి. ఎన్నెల్లో ఎన్నియాలో విగజాజి కుమ్మల్లాలో ఎన్నియాలో ఎన్నియాలో యాలో యాలో చూడంగా గజము భువనానికి మూలము మట్టే కదా సర్వస్వము అన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించాము. పృథ్వీతత్వంతో పంచ తన్మాత్రలతో విలసిల్లేటువంటి ఈ దేహంలోని చైతన్యానికి నీ స్వరూపం ద్వారా సరి అయిన జ్ఞానాన్ని అందజేస్తూ మా జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేస్తాం. నెమ్మది నెమ్మదిగా జలం వైపు వరుగుతున్నట్టు ఆ దివ్యమంగళమూర్తి యొక్క రూపాన్ని చూస్తూ ఈ సత్యాన్ని గుర్తిస్తూ ఏ ఆటంకాలు లేకుండా అద్భుతమైన నీ ఆరాధనను మేము ఇంతకాలం కొనసాగించాం. అలానే మమ్మల్ని కరుణించి నిరంతరము నీ సన్నిధిలో నిన్ను తలుచుకుంటూ నీ నామాన్ని జపిస్తూ మా జీవితాన్ని సంస్కరించుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించమంటూ ఆ స్వామిని కీర్తించే ప్రయత్నం చేద్దాం. ప్రథమో బాల విఘ్నేశో, ద్వితీయస్తరుణో భవేత్, తృతీయో భక్త విఘ్నేశ, చతుర్థో వీర విఘ్నప, పంచమ శక్తి విఘ్నేశ, షష్టో ధ్వజగణాధిప, సప్తమ సిద్ధిరుద్ధిష్ట, ఉచ్చిష్టాష్టమ స్మృత, నవమో విఘ్నరాజ స్యాత్, దశమ క్షిప్రనాయక, ఏరంబశ్చైకాదశ స్యాత్.
ద్వాదశో లక్ష్మీనాయకః, త్రయోదశో మహావిఘ్నో విజయాఖ్యశ్చతుర్దశః, నృత్యాఖ్య పంచదశః స్యాత్, షోడశశ్చోర్ధ్వనాయకః. ఏతత్ షోడశకం నామ స్తోత్రం సర్వార్థసాధకం, త్రిసంధ్య పఠేన్నిత్యం ససుఖీ సర్వతో జయీ. షోడశ గణపతి స్తుతిని చేస్తూ ఆ స్వామి యొక్క షోడశ రూపాలను గుర్తిస్తూ నిమజ్జనం ద్వారా ఆ స్వామిని నీటిలో నిమజ్జనం చేస్తూ నాలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ ఈ రోజుతో అంతం చేసుకుని నేను నిమజ్జనం చేస్తాను అన్నటువంటి సంకల్పం చేస్తూ అద్భుతమైన ఆ దృశ్యాన్ని కనులారా చూస్తూ మన జీవిత సాఫల్యానికి అవసరమైన సాధనా క్రమానికి శ్రీకారం చుడుతూ గణేశ తత్వంలోని అంతరార్థాన్ని గ్రహిస్తూ గణేశ నిమజ్జనము అంటే కేవలము విగ్రహాన్ని నీటిలో కలపటం కాదయ్యా, నీలో ఉన్నటువంటి పృథ్వీతత్వం యొక్క అంతరార్థాన్ని జలతత్వంలో విలీనం చేస్తూ సాధనా క్రమానికి శ్రీకారం చుట్టే అద్భుతమైన ముహూర్తమే ఈ నిమజ్జన ఉత్సవము అన్న సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. నీటికి చాలా దగ్గరగా వచ్చింది. ఇంకొన్ని క్షణాలలో పృథ్వీతత్వం జలతత్వంలో లీనమైపోతుంది. అలా జలము అంటే జీవనము అనే అర్థము. సంస్కృతంలో నీటిని జీవనము అంటారు. ఏ జీవనమైతే నీకు ఆధారమో ఆ నీటిని కాపాడుకుంటూ ఆ నీటి ద్వారా నీ శక్తిని నిర్మాణం చేసుకుంటూ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజలందరూ ఆనంద ఉత్సవాలతో జీవితాన్ని అద్భుతంగా గడపాలన్నటువంటి సంకల్పానికి ఈ గణేశ నిమజ్జనోత్సవాన్ని ప్రారంభ ఉత్సవ దినంగా పర్వదినంగా భావిస్తూ గణేశ నిమజ్జనం యొక్క ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. అప్పుడే అద్భుతమైన గణేశ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ఆ ఉత్సవంలో పాల్గొన్నటువంటి పుణ్యము, పాల్గొనటం వల్ల కలిగే విజ్ఞానము మనకు మార్గదర్శకం చేయగలుగుతాయి. ఇలా ఆ స్వామిని కీర్తిస్తూ జపిస్తూ పూజిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఆ గణేశ తత్వం మనకు మార్గదర్శకం చేయగలుగుతుందో అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. నమో గణాధిపాయతే త్వయా జగద్వినిర్మితం, నిజేచ్ఛయా చ పాల్యతేధునా వశేతవస్థితం, త్వమంతరాత్మకోస్య ముష్య తన్మయస్థిత పునీః, మాం జగత్పతేంబికాతనూజ నిత్య శాంకరే అంటూ గణేశ పంచచామర స్థుతిలో స్వామి నన్ను రక్షించవయ్యా అంటూ ప్రార్థన చేస్తాం. వామదేవతనూభవం నిజవామభాగ సమాశ్రితం, వల్లభామాశ్లిష్య తన్ముఖ వల్గ వీక్షణ దీక్షితం, వాతనందన వాంఛితార్థ విధాయినం సుఖదాయినం, వారణాననమాశ్రయే వందారు విఘ్న నివారణం అంటూ రత్నగర్భ గణేశ విలాస స్థుతితో ఆ స్వామిని కీర్తిస్తాం. ఇలా కీర్తిస్తూ జపిస్తూ ఆ స్వామిని నీటిలో నిమజ్జనం చేస్తూ మేము ఇంతకాలం భక్తిగా పూజించిన నీ దివ్యమంగళమూర్తిని నీటిలో నిమజ్జనం చేస్తున్నది నిన్ను నిత్యము మా హృదయాలలో స్థిరంగా నిలుపుకోవట కోసమే అన్న సత్యాన్ని గుర్తిస్తున్నామన్న ఆలోచనను స్తోత్ర ప్రకటన ద్వారా ఆ స్వామికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే యోగరూపాయ సంప్రజ్ఞాన శరీరిణే అసంప్రజ్ఞానమూర్ధ్నేతే తయోర్యోగమయాయ చ, వామాంగ భ్రాంతి రూపాతే సిద్ధి సర్వప్రదా ప్రభో, భ్రాంతి ధారక రూపావై బుద్ధిస్తే దక్షిణాంగకే. సిద్ధిప్రద గణేశ స్తోత్రంలో ఆ స్వామిని అద్భుతంగా వర్ణించారు ఋషులు. ఇలా రుణహర్తృ గణేశ స్తోత్రంలో సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజిత ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే, నా రుణాలన్నింటినీ తీర్చేవయ్యా, నాకు ఈ భూమండలంలో ఏ ఏ కర్మఫలాలు అనుభవించాలో అవన్నీ అనుభవించేలాగా నన్ను కటాక్షించి నిమజ్జనోత్సవ సమయంలో ఏ విధంగానైతే పృథ్వీతత్వాన్ని జలతత్వంలో నిమజ్జనం చేస్తూ నీ స్వరూపాన్ని ఉద్వాసన ద్వారా నా హృదయంలో స్థిరంగా నిలుపుకుంటూ ఏ బింబానికి ప్రతీకగా ఆవాహన చేసి నీలో నేను
ఈ చైతన్యాన్ని నిక్షిప్తం చేశానో దాన్ని నాలో సదా ఉంచే విధంగా నన్ను కరుణించు. నిమజ్జనం చేసే సమయంలో ఇదే నా కోరిక. నా రుణాలను తీర్చేయి. త్రిపురస్య వద్ధాత్ పూర్వం శంభునా సమ్యగర్జితః తదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. హిరణ్యకశిపాదీనాం వదార్థే విష్ణునార్చితః సదైవ పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. ఇలా ఆ స్వామిని కీర్తిస్తూ స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్తయే. ఏకాక్షరం ఏకదంతం ఏకం బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయంచ నమామి రుణముక్తయే. మహాగణపతిం దేవం మహాసత్వం మహాబలం మహావిఘ్నహరం శంభో నమామి రుణముక్తయే. కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపం కృష్ణ సర్పోపవీతంచ నమామి రుణముక్తయే. రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనం రక్తపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే. పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనం పీతపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే. ధూమ్రాంబరం ధూమవర్ణం ధూమగంధానులేపనం హోమధూపప్రియం దేవం నమామి రుణముక్తయే. ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విముం చామరాలంకారకృతం దేవం నమామి రుణముక్తయే. ఇలా రుణాలనన్నింటినీ తీర్చమంటూ అనేక దేవతా స్వరూపాలు అర్చించే ఆ స్వామిని మనం ధ్యానిస్తూ ఈ జగత్తుతో మనకున్న బంధాన్ని రుణాన్ని అంతం చేసి ఆ స్వామికి ప్రీతి అయ్యే విధంగా ఆ లోకంలో ఆ స్వామి ఆరాధనతో నిత్యము మన జీవితాన్ని గడిపే విధంగా కటాక్షించమంటూ నిమజ్జనం చేస్తున్న ఈ సమయంలో ఆ స్వామిని అర్థించే ప్రయత్నం చేద్దాం, అభ్యర్థించే ప్రయత్నం చేద్దాం, ఆరాధించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గుర్తించగలుగుతామో అప్పుడే నీటిలో మునిగిపోతూ నిమజ్జనమవుతున్నటువంటి ఆ స్వామి యొక్క తత్వాన్ని ఆఖరిదాకా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గడిపేటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించమంటూ ఆ అభయహస్తాన్ని చూస్తూ వేడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కటిగా ఆ స్వామి యొక్క రూపమంతా ఆ జలంలో నిమజ్జనమైపోతూ ఉంది. దాన్ని దూరం నుంచి చూస్తున్న భక్తులు ఇహ నిమజ్జనము పూర్తి అయిందన్న భావనతో తిరిగి వారి వారి నిజాశ్రయాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఒకే సత్యాన్ని ప్రతినిత్యము పురాణం మనకు తెలియజేస్తూ ఉంది. ఎవ్వడెవ్వడివాడో ఈ జీవుడు కడకు ఎవ్వరికి ఏమోను ఈ జీవుడు. ఈ దేహము అశాశ్వతము. అంతర్గతమైన ఆత్మస్వరూపమే నిత్యము సత్యము. అదే ఆ పరమాత్మ తత్వము. ఈ జీవాత్మ ఆ డబ్బు దాంట్లో అవన్నీ వాళ్ళు ఏమో ఒకటి క్లియర్ చేస్తానికి అన్నట్టు క్లీన్ చేసుకుంటారు. మీరు ఎన్నాడు అన్నారు కదా నోట్లో ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు. డబ్బుల కోసమే మరి వాళ్ళు ఇంటిది వాళ్ళు చేస్తారు. అంత లోతు తీసిన మున్సిపాలిటీ వాళ్ళు చాలా అయిపోయిందన్న ఫుల్ తీసినావు తప్పదుగా మరి తీయాలి. చాలా పోయినది వచ్చి అందులో వాళ్ళు అటు ఇటు వాళ్ళు ఇటు ఉన్నారా మీ వాళ్ళు ఏడ దొరుకుతాయిరా ఒకళ్ళు దొరికితే అదే ఎంత పెట్టారు 200 100 200 గురించి
100 200 తీస్తే లాస్ట్ టైం అయితే ఇచ్చింది మాకు పోదాం గణేష్ నిమజ్జనం పూర్తయింది కాబట్టి బై బై గణేష్ అని చెప్పుకుంటూ హాయిగా ఇంటికి ప్రశాంతంగా వెళ్ళండి. జాగ్రత్తతో ప్రమాద రహితంగా వెళ్ళండి. నకల కోసం రసూల్పురం నువ్వు ఎక్కడున్నా సరే మీ తమ్ముడు చాలా చిన్నపిల్ల 12 years సమయం మీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మీ తమ్ముడు 12 సంవత్సరాల అబ్బాయి ఏడుస్తున్నాడు. ఊరుకోబెట్టాం రావాలి రారా గ్రామాల నుంచి మొదలుపెట్టి